హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రసు మోహన్ వంటిల్లు. సో ఇవాళ వీడియో వచ్చేసి నార్మల్ షాపింగ్ బ్లాగ్ అనమాట. బయటకు వెళ్ళాము, సో అది బ్లాగ్ లాగ్ చేసి అప్లోడ్ చేస్తున్నాను. మీకు వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దండి. సబ్స్క్రైబ్ మీద క్లిక్ చేస్తే ఆల్ అన్న ఆప్షన్ వస్తుంది, ఆల్ మీద క్లిక్ చేస్తే నేను పెట్టగా నోటిఫికేషన్ వస్తాయి. సో ఇవాళ వీడియో చెప్పాను కదండి, షాపింగ్ బ్లాగ్ అనమాట. సో నార్మల్గా అయితే మేము యోగా డేకి వైట్ అండ్ వైట్ పంపిమన్నారు. సో వైట్ అండ్ వైట్ లేవనేసి వైట్ అండ్ వైట్ కోసం మేము బయటికి వెళ్ళామన్నమాట. బయటికి వెళ్తే ప్లస్ జూడియో ప్లస్ రిలయన్స్ పక్క పక్కనే ఉంటాయి. సరే వెళ్ళాం కదా అని ఒకసారి చూద్దామనేసి లోపలికి వెళ్ళాము. వెళ్ళేసి కొన్ని నచ్చితే మా పాపకి కొన్ని టాప్స్ ఇలా అయితే తీసుకొని వచ్చానమాట. వైట్ అండ్ వైట్ కోసం వెళ్ళి ఇంత చేసుకొని వచ్చాను నేను. ఇక్కడ వెళ్ళామనేసి ఈవినింగ్ వెళ్ళామని రెడీ అయి ఉన్నాము. ఇక్కడ మా పాప చూడండి ఎట్లా అలిగి వెళ్ళిపోతుందో. నేను ఆ పిల్లకి నచ్చిన డ్రెస్ నేను వేసుకోలేదంట అండి. సో అందువల్ల నేను నీతో మాట్లాడనేసి అలిగి వెళ్ళిపోతుంది అనమాట. ఆ పిల్లకి నచ్చిన డ్రెస్ నేను వేసుకోవాలంట, నాకు నచ్చిన డ్రెస్ నేను వేసుకోకూడదంట అండి. మా పాప చూడు ఎట్లా చేస్తుందో. ఇక్కడ మా వారు షర్ట్ వేసుకుంటుంటే ఆయన బయటికి వెళ్తా ఉన్నారనేసి మా వాడు అల్లరి అనమాట. బయటికి షర్ట్ వేసుకోవడం కానీ బనియన్ టీ షర్ట్ వేసుకున్నా ఏడుస్తాడు బయటకు వెళ్తున్నాడు అని. ఎందుకంటే బైక్ మీద తిప్పాల, మెయిన్ కాన్సెప్ట్ ఆయనకి అదే అనమాట. ఏది కప్పు వేసుకొని బలండ కప్పు ఏది అలా అలిగింది. సరే నేను ఛార్జింగ్ తీసేస్తాను. ప్లగ్ తీసేస్తావా? తీసేసినావా? ఏమా ఇక్కడ షూ వేస్తుంది. అబ్బో గుడ్డు గుడ్డు ఆగండి. నడుము ఇటు నడుము. ఇదండి మా వాడి గోల. బయటికి వెళ్దామన్నా ప్లస్ మా వాడు షర్ట్ టీ షర్ట్ వేసుకున్నా కూడా ఎక్కడికి వెళ్తున్నాడు. ఎందుకంటే బైక్ మీద బాగా అలవాటైంది. కనీసం ఆఫీస్కి వెళ్ళేటప్పుడు కూడా ఒక రౌండ్ వేసి ఆయన దించేసి తర్వాత వెళ్ళాలన్నమాట. మార్నింగ్ పాలకు వెళ్ళాలన్నా 5:30 6కే లేచేస్తాడు. ఇంక ఏ రోజు మామూలుగా అంటే 7:30 వరకు పనుకుండేది, లేదంటే 6కే లేచేస్తాడు మాతో పాటే. ఇంకా ఆయన పాలకు వెళ్ళేటప్పుడు తీసుకెళ్ళాలి, మళ్ళీ పాపని స్కూల్ బస్సు ఎక్కించడానికి వెళ్తాడు కదా అప్పుడు తీసుకెళ్ళాలి. బైక్ మీద తిరగడం అంటే బాగా సరదా అనమాట ఆయనకి. సో ఇదైతే ఈవినింగ్ వెళ్ళాము. ప్లస్ రిలయన్స్ చెప్పాను కదా, జూడియో పక్క పక్కనే ఉంటాయి, మాకు నియర్ బై దగ్గరే అనమాట, 1/2 కిలోమీటర్ అలానే. సో వెళ్దామనేసి ఒకసారి లోపలికి వెళ్ళి చూశాను. టాప్స్ ఇవి మంచిగానే ఉన్నాయి, ఆఫర్ ఉన్నాయి. ప్లస్ కానీ మా పాపకు సరిపడా సైజు లేదు. సైజు ఉన్న ఓవర్ టూ మచ్ రేట్ ఉంది. ఒక్కొక్క టాప్ వచ్చేసి 900 1000 ఉన్నాయండి. ఈ చిన్న పాపకి అంత టాప్ ఎందుకనేసి నేనేం తీసుకోలేదు. ఏయో నచ్చినట్టయితే కినా ఒక 600 500 లోపల ఒక 3 టాప్స్ ప్లస్ మా వారికి టీ షర్ట్స్ ఇలా తీసుకుని అయితే వచ్చాను. వాళ్ళకి మాత్రమే తీసుకున్నాను, నేను బాబు అయితే ఏం తీసుకోలేదు. బాగా ఎంజాయ్ చేశాడు మా వాడైతే కినా. రోడ్డు పైనే ఉంటుంది కాబట్టి మిర్రర్స్లోంచి కింద వెళ్ళే వెహికల్స్ ఇవన్నీ ఉంటాయి కదా, ఆ వెహికల్స్ చూస్తూ మొత్తం మాల్ అంతా తిరుగుతున్నాడండి. ఆయన అయితే నా ఇష్టానుసారంగా తిరుగుతున్నాడు. మేము ఆయన ఎత్తుకోవాల్సి వస్తుంది అనమాట, ఎక్కడున్నాడో ఏమో అనేసి. ఎక్కడైనా కింద పడి ప్లస్ స్టెప్స్ ఉన్నాయి అనే ఆ భయంతో ఆయనతో భయం అయిపోయింది. బేస్ చూడు, అది బాగుంటది. పింక్ బేస్ చూడు. నా ఊకో తల్లి, మా బిట్టు చూడు.
నువ్వు వెళ్ళి చిన్నడా మమ్మీ వాళ్ళ దగ్గరికి వెళ్ళు, మమ్మీ దగ్గరికి వెళ్ళు, మమ్మీ దగ్గరికి వెళ్ళు. కనయ్యవు బటన్స్ పెట్టావా ఆయనకి ఇలా పింకుది కూడా బాగుంది. పింకుది పింకుది అరే ఇది రెండు ఒకటే పింకుది ఇది ఒకటే. ఇంకా ఇది లోపలి డ్రెస్ చేయడం వల్ల ఇది కొంచెం దానికి టైట్గా అనిపిస్తుంది. ఏ బిట్టు ఇట్రా. ఇలా మా పాపకైతే టాప్స్ ట్రై చేశాను, మంచిగా ఫిట్ అయినవి బాగానే ఉన్నాయండి. కానీ టూ మచ్ రేట్. ఆ టాప్ ఎంత మహా అంటే 500-600 కంటే ఎక్కువ ఉంటుంది. ఆ టాప్ వచ్చేసి 900 ఉందండి. టూ మచ్ రేట్ అనిపించింది, కానీ బాగానే ఫిట్ అయింది. కానీ ప్లస్ అదైతే నేను తీసుకోలేదు. తర్వాత పింక్ తీసుకున్నాను. పింక్ అయితే 600 ఉండింది. సో పింక్ ప్లస్ ఇంకొకటి క్రాప్ టాప్ లాగా ఇప్పుడు మొత్తం పైకి వస్తున్నాయి కదా, అలాంటిది ఒకటి ట్రై చేశాను. ఇటు సైడ్ ప్రసన్న, ఇటు సైడ్ కూడా ఉన్నాయి కదా ప్రసన్న. ఏ నాని ఎందుకు అలా తిరుగుతున్నావు? రసు రసు ఇటు చూడు. ఇట్రా వీడియో చూడు. ఇగో ఏంటి తల్లి అది? అటు సైడ్ ఉంది చూడు, అటు సైడ్ ఉంది చూడు. ఇవి ఉన్నాయి కదా, ఇవా? ఇది 8 to 9, ఇది 8 to 9, ఇది నెక్స్ట్. ఇది ఇంకోటి ఉంటుంది చూడు, అది ఇంకోటి ఉంది చూడు. అవి మిగతా 3 చూడు. అది ఇది ఒకసారి ట్రై లేదు కదా. బాగుంది, మనేడి ఆయన చూడు. బాగుంటది. దీని మీదకి వైట్ ఏది 7 to 8 ఇస్తుంది చూడు, ఏజ్ గ్యాప్. మా షాపింగ్ ఏమో కానీ మా వాడైతే బాగా ఆడుకున్నాడు. షాప్ మొత్తం మాల్ మొత్తం తిరుగుతూ ఆయన ఇష్టానుసారంగా ఆడుతున్నాడు అనమాట. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే వైట్ షర్టు వైట్ లెగ్గిన్ కావాలనేసి ఇక్కడ వైట్ కనిపిస్తే వైట్ వెళ్ళి చూస్తున్నాను అనమాట. టీ షర్ట్ మా పాపకి. అది జెంట్స్ అని నేను చూసుకోలేదన్నమాట. అడావుడిగా ఇంకా చూసుకుంటూ అలాగే వెళ్ళిపోయాను అనమాట. మా వారు అంటున్నారు అది జెంట్స్వి
లేడీస్ ఇటు సైడ్ ఉన్నాడని చెప్తున్నారు. లేదు ఇక్కడ ఉన్నాయి వైట్ టీషర్ట్, నాకు మెయిన్ వైట్ కావాలి కదా, సో అందువల్ల నేను వైట్ కనిపించేసరికి వెళ్ళిపోయి బాగుందనేసి టీషర్ట్ కూడా తీసేసుకొని బ్యాగ్లో వేసేసుకొని వచ్చేసాను అనమాట. బిల్లింగ్ కూడా వచ్చిన తర్వాత లాస్ట్లో అంటున్నాడు ఇది జెంట్స్ది అనేసి మళ్ళీ వెళ్ళి రిటర్న్ ఇచ్చేసి మళ్ళీ పక్కన ఏరే వైట్ తీసుకొని లేడీస్ సెక్షన్లో తీసుకొని వచ్చానమాట. ఇదైతే చాలా కామెడీ అనిపించింది. మా వారు అయితే నవ్వుతున్నారు, చూసుకోబోలేదా వెళ్ళిపోవడమేనా, ఇంకా తల ఎత్తి చూడవా ఇంక వెళ్ళిపోయి ఇంక ఏ దొరికితే అవి తీసుకొని బ్యాగులో వేసేసుకోవడమే అని నేను నవ్విస్తున్నాను అనమాట. సో ఇంకా మళ్ళీ అక్కడ పెట్టేసి ఇక్కడ వైట్ కనిపిస్తుంది, ఇక్కడ లేడీస్ సెక్షన్లో వైట్ తీసుకొని ఇంకా బిల్లింగ్ వేయించుకొని వచ్చేసాను అనమాట. అప్పటికే టైం వచ్చేసి 8:30 అలా అయింది. ఇంకా ఆ పిల్లకి లెగ్గిన్ ఒకటి వైట్ది కొనాలా, ప్లస్ యోగా మ్యాట్ ఇవన్నీ ఉన్నాయనేసి తీసేసుకొని ఇంకా వెంటనే వచ్చాము. ఇంత ఉందని స్కూల్ వెళ్ళిన ఒక 1 వీకే మళ్ళీ మాకు షాపింగ్ అనమాట. స్కూల్లో అన్ని బ్యాగ్స్ బుక్స్ ఇవి చాయ్ ఇచ్చిన ఇలా బాగాలేవా, రేట్ ఉంది, క్వాలిటీ బాగుంది కదా. ఇప్పుడు కాదు ఏ బిట్టు కింద పడ్డాడు వాడు. అర్జుడు 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 ఏ అర్జుడు ఏ తొయ్యకు తొయ్యకు తొయ్యకు. Come on, get up, get up, get up, get up, get up, get up, get up. దా ఇంకా తీసుకో బిల్లు. అవేం వద్దులే. హలో వర్ష ఇలారా. మాల్లో షాపింగ్కి వచ్చిన వాళ్ళు ఉంటారు, వాళ్ళ పిల్లలతో కలిసి మా పిల్లలు అందరూ అయితే హంగామా చేశారు మొత్తం షాప్ అంతా. సో ఇక్కడైతే మా పాప పిన్నులు చూస్తుంది, ఇవి తీసుకో మమ్మీ ఇవి తీసుకో అని. ఇంకొకసారి తీసుకుందాంలే నాన్న ఎందుకనేసి తీసుకోలేదన్నమాట. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. బాయ్.